ఈరోజు మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నానండి. మన ఛానల్లో ఇక మీదట ఇప్పటివరకు మేము కరెక్ట్గా టైమింగ్ ప్రకారం మేము వీడియోస్ పెట్టలేదండి. ఇక మీదట కంపల్సరీ వారంలో 2 సార్లు మన వీడియోస్ వస్తాయండి మన ఛానల్లో. అది బుధవారము ఆదివారం అండి. బుధవారము ఆదివారం 12 o'clockకి కంపల్సరీ మన ఛానల్లో వీడియో మేము ఇచ్చేస్తామండి. మీరు కంపల్సరీ మన ఛానల్ ఫాలో అయితే ఆ టైం ప్రకారం ఫాలో అవ్వండి. అలాగే అండి, నేను పెట్టిన వీడియోస్ వచ్చి ఎవరు సరిగా చూడట్లేదు, మీరు లైక్స్ చేయట్లేదు. ఎందుకు వ్యూస్ తక్కువ వస్తున్నాయో నాకు తెలియట్లేదు. అయితే నేను నా వేలో అయితే నేను కరెక్ట్గానే వీడియో పెడుతున్నాను. నా పద్ధతిలో నేను ఇంట్లో నేను ఎలా చేసుకుంటున్నానో అలా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోస్ రూపంలో మీ అందరికీ అందజేయాలనుకున్నాను. అలాగే నేను వీడియో పెడుతున్నానండి. ఎందుకు మీకు నచ్చట్లేదో నాకు తెలియట్లేదు. ఒకవేళ నా వాయిస్ ఏమన్నా మీకు నచ్చట్లేదా, లేదా నా రెసిపీస్ మీకు నచ్చట్లేదా, ఏ విషయం నాకు తెలియట్లేదండి. మీరు ఒకసారి మీకు ఏదైనా నా విషయంలో కానీ నా వీడియోస్ విషయంలో కానీ ఏదైనా మీకు తేడాగా అనిపిస్తే మీరు కమెంట్ చేస్తే నాకు తెలుస్తుందండి. ఏ విషయమైనా మీరు కమెంట్ చేసి నాకు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ నా వాయిస్ నచ్చకపోతే నేను వాయిస్ లేకుండా కూడా వీడియో చేయడానికి నేను రెడీగా ఉన్నానండి. ఏ విషయం మీరు నాకు కమెంట్లో తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి. నా వీడియోస్కి మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా సపోర్ట్గా ఉంటుంది. ఇక మీదట మంచి మంచి వీడియోస్ మన ఛానల్ అందించడానికి మాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుందండి. మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా అవసరము, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే అండి, ఈ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో నేను సాంబార్ చేస్తున్నానండి. చెన్నై పద్ధతిలోని, చెన్నైలో ఎలా చేసుకుంటారు ఈ తమిళనాడులో ఆ పద్ధతిలో నేను చేస్తున్నాను. ఈ రెసిపీ ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈ సాంబార్కి మనం ఫస్ట్ కుక్కర్ తీసుకోవాలండి. కందిపప్పు మనం ఉడకబెట్టుకోవాలి కదా, అందుకోసము నేను కుక్కర్ తీసుకొని, ఇది చిన్న కప్ అండి, ఈ కప్పుతో నేను 2 కప్పులు కందిపప్పు తీసుకుంటున్నాను. కప్పుతో 2 కప్పులు కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 2 గ్లాసులు, పెద్ద గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు పోసేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకోవాలండి. పప్పు ఉడకబెట్టేశానండి. 5 విజిల్స్ తర్వాత ఆపేసాను. ఇప్పుడు మనం మూతేం తీయక్కర్లేదు. ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కకు పెట్టేసుకుందాం. మనము ఈ సాంబార్ కోసం మనము ఒక మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టేసుకోవాలి. ముందే చెప్పాను కదండి, సాంబార్ కోసము ఒక మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవాలని. దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేశాను కదా, అందులో మనము 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. 2 స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఇందులో ఇవి పచ్చెనగపప్పు అండి, పచ్చెనగపప్పు 2 స్పూన్లు తీసుకున్నాను. ఇవి వేసుకుందాం ఫస్ట్. గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని ఇవి 1 నిమిషం వేగనిద్దాము. అలాగే ఇందులోనే ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండి, ఇవన్నీ ఒకేసారి వేసుకుందాం. ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి ధనియాలు కూడా 2 స్పూన్లు తీసుకున్నాను. జీలకర్ర వచ్చేసి 1 స్పూన్ తీసుకున్నాను అండి. ఈ విధంగా కొన్ని మెంతులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఒక 1/2 స్పూన్ ఉంటాయి. ఎక్కువ యాడ్ చేయొద్దు, ఎక్కువ యాడ్ చేస్తే సాంబారు చేదైపోతుందండి. అందుకోసం నేను కొంచెమే యాడ్ చేశాను. మీరు కూడా ఇలాగే యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం మంచిగా చల్లారబెట్టేసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మిక్సీ జారీలో ఇవన్నీ వేసి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఇప్పుడు అవసరం లేదు, ఇది చల్లారిన తర్వాత పేస్ట్ పట్టి చూపిస్తాను. నేను సాంబారు ఈ ప్యాన్లో చేస్తున్నానండి. దాంట్లో ముందు మనము తాలింపు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. 30 ml అట్లా ఉంటుందండి ఇది. ఈ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవనిద్దాము. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఆవాలు వేసుకుందామండి ఫస్ట్. తర్వాత జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, వేసిన తర్వాత ఇవి చిన్న ఆనియన్స్ అండి. ఈ ఆనియన్స్ వచ్చేసి కంపల్సరీ
ఇప్పుడు నేను వేసిన కదండి ఈ చిన్న ఆనియన్స్ ఈ సాంబార్లో ఖచ్చితంగా వేయాలండి. ఈ చిన్న ఆనియన్స్ ఈ సాంబార్కి చాలా టేస్ట్ వస్తుంది వీటి వల్ల. అందుకోసం ఈ సాంబార్లో ఈ చిన్న ఆనియన్స్ వేయండి. ఈ ఒక 100 గ్రాములు ఉంటాయండి. ఈ 100 గ్రాములు తీసేసుకొని మంచిగా తొక్కంతా తీసేసుకొని ఫస్ట్ ఇవి వేగనివ్వాలి సాంబార్లో. తర్వాత ఇవి వేగేటప్పుడే ఇవి 4-5 వెల్లుల్లి రెబ్బలండి. ఇవి ఇలా కొంచెం పప్పు గుత్తితో నలగొట్టేసి వేయాలి. అప్పుడే దాని ఫ్లేవర్ అంతా ఆ తాలింపులోకి దిగుతుంది. అప్పుడు టేస్ట్ బాగుంటుంది సాంబారు. అలాగే ఇవి వెజిటేబుల్స్ అండి. నేను అన్నీ తీసుకున్నాను. మీ దగ్గర ఏవే వెజిటేబుల్స్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ తీసుకోండి. మెయిన్ వచ్చి క్యారెట్, వంకాయ, ఈ ముల్లంగి, మునక్కాయలు అండి. మునక్కాయలు ఇవి ఉండేలాగా చూసుకోండి సాంబార్లో. సాంబార్ అంటే ఖచ్చితంగా ఈ మునక్కాయలు, క్యారెట్ ఇవి వేస్తారు కాబట్టి. తర్వాత నేను కొన్ని వంకాయలు, ముల్లంగి, క్యారెట్, చిక్కుడుకాయలు కూడా కొన్ని తీసుకున్నానండి. ఒక 5-6 మొత్తం కలిపి ఒక 6 కిలో ఉండేలాగా తీసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా, ఇవన్నీ కొంచెంసేపు బాగా మగ్గాలండి. ఈ మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మగ్గబెట్టుకుందాము. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తానండి. ఇందులో 1 స్పూన్తో 1 స్పూను సాల్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిపేసి గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు వీటిని బాగా ఉడకనివ్వాలి ఆయిల్లోనే. చూడండి 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ కాయగూరలన్నీ ఈ విధంగా మగ్గిపోయాయండి. చూడండి మంచిగా ఉడికాయి ఈ కాయగూరలన్నీ. ఇప్పుడు ఈ కాయగూరలలో మనము కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు ముందే ఎందుకు వేయలేదంటే పసుపు వల్ల ముందే వేయడం వల్ల కలరు సాంబార్ టేస్ట్ ఒక కలర్ మారిపోతుంది, కొంచెం ఎల్లో ఇష్గా అట్లా రాదు. అందుకని ఇప్పుడు వేస్తున్నాను పసుపు. పసుపు వేసి ఒక 1/2 స్పూను మొత్తం మిక్స్ చేసుకుందాము. పసుపు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు. వెంటనే మనము చింతపండు రసం అండి ఇది. చూడండి నేను ఇంతనే ఈ విధంగా కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఆ రసం అంతా తీసాను. ఈ రసం ఇందులో యాడ్ చేసుకుందాము. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చింతపండు రసం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిద్దామండి. కొద్దిసేపు మరలా కాయగూరలు ఆ పులుసులో ఉడకాలి. 2 నిమిషాల తర్వాత పులుసులో మంచిగా వెజిటేబుల్స్ అన్నీ ఉడుకుతున్నాయండి. ఇప్పుడు సాంబార్ వచ్చేసి త్వరగా పాడవకుండా ఉండటానికి ఇలా చేయాలి మనము. వెజిటేబుల్స్ కొంచెం పులుసులో ఉడికాయంటే వెజిటేబుల్స్ త్వరగా పాడవు, సాంబార్ పాడవకుండా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మనము ఇందులో నేను ముందే వేయించి పెట్టుకున్నాను కదా, ముందే నేను ఒక మసాలా వేయించి పెట్టుకున్నాను కదా, ఆ మసాలా మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా పట్టాను. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని ఈ పేస్ట్ అంతా ఇందులో వేసుకుందాము. ఈ మసాలా పొడి ఈ పేస్ట్ ఇందులో వేయడం వల్ల సాంబార్ చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మనకి. వేసాం కదా మనము, ఎంత బాగుందండి ఫ్లేవరు. చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. సాంబారు స్ట్రక్చర్ బాగా కుదురుతుందండి ఇలా వేయడం వల్ల. థిక్నెస్ వస్తుంది ఈ పేస్ట్ వేయడం వల్ల సాంబార్కి. అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు చేసుకునే విధానం కాకుండా ఇలా చేస్తే చాలా డిఫరెంట్గా టేస్టీగా అనిపిస్తుంది. తర్వాత ఇందులోనే మనము ముందుగా నేను ఉడకబెట్టాను కదా పప్పు, ఆ పప్పును కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. మంచిగా రుబ్బానండి ఈ పప్పుని, పప్పు గుత్తితో మంచిగా రుబ్బేసుకున్నాను. పప్పు వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ముందుగా మసాలా వేయించేటప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసాం కదా, అది కొంచెం కారం ఇస్తుందండి ఈ సాంబార్కి. మీకు అప్పటికే కారం సరిపోకపోతే కొంచెం కారం వేసుకోండి. నేనైతే ఎండుమిరపకాయలు ఇవి పెద్దగా స్పైసీ లేవండి, నేను ఇంట్లో ఉండే ఎండుమిరపకాయలు, అందుకోసం నేను కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. కారము 1 టేబుల్ స్పూను, ఇది చిన్న స్పూన్ అండి నా దగ్గర, అందుకని నేను టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేశాను. మీ దగ్గర స్పూన్తో 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ కారం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి.
అలాగే ఇది థిక్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇందులో నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నీళ్ళు ఎలా అంటే మీ సాంబారు ఎంత పలచగా కావాలో మీకు సాంబారు ఆ స్టేజ్ వరకు చూసుకొని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇదే స్టేజ్లో మనము సాంబారు టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూడాలి. నేను ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఉప్పు టేస్ట్ చేస్తానండి. ఉప్పు మనము కాయగూరలు ఉడికేటప్పుడు మాత్రమే వేసాం కాబట్టి ఉప్పు చాలా తక్కువ ఉంది. మరలా 2 స్పూన్లు ఉప్పు యాడ్ చేస్తున్నానండి. చూడండి నేను వేసేది చిన్న స్పూను. మీరు టేస్ట్ చేసి పప్పుని వేసుకోండి. అలాగే సాంబారు మీకు ఎంత పలసగా కావాలో అంత పలసగా చేసుకోండి, లేదా తిక్కుగా కావాలంటే ఇలాగే ఉంచేసుకోండి. నాకైతే ఈ స్టేజ్ సరిపోతుందండి. సాంబార్ అంటే కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాలు ఈ సాంబార్ని ఉడకనివ్వాలండి. సాంబార్ ఉడికేసి 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో చూడండి ఇది చిన్న బెల్లం ముక్క అండి. బెల్లము ఇందులో వేయాలి. అది అలాగే వేసినా కరిగిపోతుందండి. ఈ బెల్లం ముక్క వేసేసి మంచిగా కలిపేయాలి. సాంబార్ అంతా కలిపి ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేసి, ముందే నేను బెల్లం ముక్క ఎందుకు వేయలేదంటే వెజిటేబుల్స్ ఏవైనా ఉడకపోతే బెల్లం వేయడం వల్ల త్వరగా ఉడకవండి. అందుకని నేను 10 నిమిషాలు ఉడికిన తర్వాత వేసాను బెల్లము. ఇప్పుడు బెల్లం ముక్క వేసాం కదా, ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి సాంబార్ని ఉడకనివ్వాలండి. అంతే అండి. బెల్లం వేసినాక నేను 5 నిమిషాలు మంచిగా పప్పును ఉడకనిచ్చానండి. మరలా సాంబార్ని ఉడకనిచ్చాను. చూడండి ఈ విధంగా థిక్గా అయిపోతుంది. నాకైతే ఈ స్టేజ్ వరకు ఇట్లా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. అంతే అండి. వెరీ టేస్టీ అయిన సాంబారు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి అసలు ఈ పద్ధతిలో చేస్తే సాంబారు. మనం హోటల్లో సాంబార్ తింటాం కదా, వెజ్ మీల్ చేసినప్పుడు, వెజ్ మీల్ ఆర్డర్ చేసుకున్నప్పుడు సాంబార్ ఇస్తారు కదా, అంతకంటే టేస్ట్ ఉంటుందండి. నేనైతే అంతకంటే టేస్ట్గా చేశాను. ఇది ఒకసారి నేను ఇంట్లో ట్రై చేసి చూశానండి. చాలా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను. అంతే అండి. సాంబార్ రెడీ అయిపోయింది. ఇది బౌల్లో సర్వ్ చేసి చూపిస్తాను. ఈ పద్ధతిలో చేస్తే సాంబార్ చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనం చేసుకునే పప్పు ఇలా కాకుండా కొంచెం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. నేను ఇవి మసాలా పొడులన్నీ పట్టి వేసాను కదా, ఈ ధనియాలు ఇవన్నీ పట్టి ఇలా పొడి వేసాను కదా, అందువల్ల సాంబార్ థిక్నెస్ ఇస్తుంది, టేస్ట్ బాగుంటుందని. మనం హోటల్లో కూడా ఇంత టేస్టీగా తినమేమో అనిపించింది నాకైతే. మనం ఇంత రుచికరమైన ఒక సాంబార్ మనం ఇంట్లో చేసుకొని తింటుంటే మనం హోటల్కి కూడా వెళ్ళి తినాలని కూడా అనిపించదు. నాకైతే అట్లా అనిపిస్తుంది అండి. మేము చేసే రెసిపీస్ అన్ని మేము ఇంట్లో ఇంత టేస్టీగా చేసుకొని తినడం వల్ల నాకైతే హోటల్కి వెళ్ళినా ఇంతకంటే టేస్ట్ ఏం కుదురుతుంది, ఇంతకంటే బాగుంటుందా అనిపించేది నాకు. అందుకే హోటల్కి వెళ్ళడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి నాకు. మీరు తప్పకుండా ఈ పద్ధతిలో ఈ సాంబార్ ట్రై చేసి ఒకసారి చూడండి, మీకే నచ్చుతుంది. నేను మాటలో చెప్పడం కాదండి, మీరు ట్రై చేసి చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే ఇక మీదట మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి. మా వీడియోకి మా ఛానల్ని ఇక మీదట రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నేను చెప్పాను కదా, ఇప్పుడు స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పాను, వారంలో 2 సార్లు నా వీడియోస్ వస్తాయండి మన ఛానల్లో. బుధవారం ఆదివారం కంపల్సరీ వస్తాయి 12 o'clockకి. మీరు డైలీ ఫాలో అవ్వండి. ఈ విధంగా కంపల్సరీ నేను పెడతానండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ పెడతాను. మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. నేను ఇంకా ఎనర్జీగా మీ సపోర్ట్ వల్ల ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అందజేయాలని నాకు కూడా ఆశ కలుగుతుంది. అలాగే నా ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఓకేనండి. బాయ్ అండి.